పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము, ఐజయా 61:9లో 2nd లైన్. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధి చెందుతుంది, నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు, ధనవంతుడు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు. తలాంతులు కలిగి నీ సంతానం వర్ధిల్లుతుంది. భయపడద్దు. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడో అని భయపడుతున్నావమ్మా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎలాగ ఈ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు. ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచించేది ఏం లేదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు.
ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్లి కొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికింది, ఇంత పెద్ద ఆఫీసర్ లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది, నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు, మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీ ఇల్లు చూస్తూ వెళ్ళిపోతున్నవారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు. ప్రసిద్ధి, ఆమేన్. ఇల్లు, భూగృహాలు, ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నూకారెడ్డి దివ్య వీరు అర్జునుడిపాలెం తలుకు నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టడం లేదని చాలా మందులు వాడారు. వాడి విసిగిపోయి ఇంకా పుట్టరని వారు విసిగిపోయి ఆగిపోయారు. ఆ తర్వాత వారి ఊరి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న వారికి చెప్పినప్పుడు, అలానే వారు టీవీలో కూడా మన ప్రార్థనా శక్తి వాక్యం చూశారు. గర్భఫలాలు పొందుకుంటున్న అనేక మంది సాక్ష్యాలు వారు విని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి వారి జీవితంలో కార్యం చేసి కవల పిల్లలు వారికి పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 2 బాబులు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారికి గర్భఫలాన్ని 2 కవల పిల్లల బాబులు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. కర్నూలు జిల్లా. నాకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైనాక 4 సంవత్సరాలకి బాబు పుట్టిండు. ఆ బాబు పుట్టినాక 10 సంవత్సరాల వరకు నాకు గర్భఫలం రాలే. ఎన్నో తోన్లు చూపించుకున్నా, అయినా నాకు గర్భఫలం రాలే. గర్భఫలం రాలేకపోతే నాకు గర్భసంచికి నీటి గుల్లలు ఉన్నాయని ఆపరేషన్ కూడా చేయించుకున్నా, అయినా గర్భఫలం రాలే. ఇక్కడ ప్రార్థన శక్తికి వస్తే గర్భఫలం ఖచ్చితంగా వస్తుందని మా అత్త చెప్పింది. మేము కర్నూలులో ఉన్నప్పుడు ప్రార్థన శక్తికి కర్నూలులో వచ్చాం. మొదటి నెలలోనే దేవుడు నాకు కనిపించి, మొదటి నెలలోనే నాకు కన్సీవ్ అయ్యి చక్కటి మగ బిడ్డను నాకు దేవుడు ఇచ్చిండు. నాకు అలాగే సిజరింగ్లో బ్లీడింగ్ 2 నెలల తర్వాత 2 నెలలు అయినా కూడా బ్లీడింగ్ అవుతుండే. ప్రభువా, నీ చిత్తమైతే ప్రార్థన శక్తికి వచ్చి నేను ఇది కూడా సాక్ష్యం చెప్తా, నాకు తక్కువ చేయదేవా అని నేను ప్రార్థన చేసుకున్నా. అలాగే నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నాకు చక్కటి కుమారుని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మా పేరు కళ్యాణి అండి. మేము చెరుకువాడి నుంచి వచ్చాము. మా నాన్నగారి పేరు యేసుబాబు. మేము రొయ్యల చెరువులు చేస్తామండి. మేము 14సారి స్పాన్సర్ చేయడానికి తాడేపల్లిగూడెం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అయ్యగారు చెరువు బాగా వస్తుంది, విజయం కలుగుతుంది, వెళ్ళు అని చెప్పారండి. అలాగే ఆ చెరువు మీద ఉన్న అప్పు పోను, ఖర్చులు పోను అన్నీ కలిపి మాకు 40 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. దాని మీద మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. దేవుడే చిన్న సాక్ష్యం దీవించిన గాక. మేము 2 సార్లు కలిపి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నామండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. రూతమ్మ వీరు కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. గతంలో హుసేనయ్యకి ఆరోగ్యం బాగలేనప్పుడు వారి ఇంటి పక్క వారు ఈ ప్రార్థన శక్తి గురించి వారికి చెప్పడం జరిగింది. వారు టీవీలో వాక్యం విని ప్రార్థన చేసుకుని ఏకీభవించినప్పుడు వారికి ఆరోగ్యం వచ్చిందని వారు చెప్తున్నారు. వీరి సాక్ష్యం ఏంటంటే వీరికి వివాహం జరిగి 21 సంవత్సరాలు అయింది. అయినా సంతానం లేక ఎన్నో అవమానాలు, మాటలు పడ్డారు. ఎంతో బాధపడుతూ ఉండేవారు పిల్లల కోసం. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు గర్భఫలం కోసం. దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకించి వారికి కుమారుని ఇచ్చారు. వివాహం జరిగిన 21 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు నర్సమ్మ. వీరు కర్లపూడి, అమరావతి జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భం పొందుకోలేదు. మందులు వాడాలి పిల్లలు పుట్టాలంటే అని డాక్టర్స్కి చూపించుకున్నప్పుడు వారు చెప్పినప్పుడు తను ఎన్నో మందులు వాడింది, ఎన్నో సంవత్సరాలు వాడింది, కానీ అయినా తను గర్భం పొందుకోలేదు. అప్పుడు వారి అక్క ఇక్కడికి రమ్మని వారికి చెప్పడం, దైవజనులు ప్రార్థన చేస్తే ఇలా పిల్లలు పుడుతున్నారని వారికి చెప్పినప్పుడు వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నువ్వు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు అని ఆశీర్వదించి అభిషేకం చేశారు. చేసిన విధముగా ఇక్కడ తైలాభిషేకాన్ని చేయించుకోవడానికి వచ్చిన 2వ నెలలోనే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. దైవజనులు చెప్పిన విధంగా తన గర్భం ధరించింది. ఆయన చెప్పిన విధంగానే కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 16 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను గర్భఫలం పొందుకుంది, కుమారుడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఎన్టీ రాజాపురం అండి మాది. నా పేరు అబ్రహాం అండి. నాకు 3 అబ్బాయిలండి. 3 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. మరి పెద్ద అబ్బాయికి పిల్లలు పుట్టక చాలా వేదన పడిపోయామండి మేము. 15 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి. ఎన్నో మందులు తీసుకెళ్ళారు, ఎన్నో హాస్పిటల్ తిప్పారు, కానీ పిల్లలు పుట్టరు అన్నారండి. టీవీలో నేను వర్తమానం చూశానండి. ఇసా గారు, అయ్యగారు తైలం వేసుకుంటే పిల్లలు పుడుతున్నారని నేను ఆలకించానండి. టీవీ పెట్టుకుని ఇతడికి మీకు పిల్లలు ఎవరైతే పుట్టలేదో నా టీవీ మీదకి వచ్చి మీరు ప్రార్థించండి అని ఇసాగయ్య గారు అయినప్పుడు మేము మోకాళ్ళు వేసి, తండ్రి మరి నా పెద్ద కుమారుడు ఎవరు చూసినా, ఏ పనసంలో చూసినా గొడ్డుమోతాడు అంటున్నారు, నా కోళ్ళని గొడ్డుమోతాడు అంటారని మేము చాలా చింతపడ్డామండి. చింతపడినప్పటికీ దేవుడి కృప వల్ల మరి ఎప్పుడైతే మేము టీవీ ముందుకు వచ్చి నేను దేవుని కానుకిచ్చుకుంటానని ప్రార్థన చేశాను, ఆ నెలలోనే కంచెమైందండి నా పెద్ద కోళ్ళలో. చక్కని మగ పిల్లడు పుట్టాడండి. మరి ఆ బిడ్డల వేదనతో నేను చాలా కూలిపోయామండి. మా కుటుంబం, మా భార్య భర్తలు, నా బంధువులు కూడా, తోబుట్టినోళ్ళు కూడా నువ్వు గొడ్డుమోతాడు, నువ్వు గొడ్డుమోతురోళ్ళు అంటే మాకు చాలా వేదన కలిగిందండి.
ఇచ్చినందుకు దుఃఖాన్ని సర్వేకే వందనాలండి. సంతోషంగా మార్చే దేవుడు. వాక్యం దీవించిన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. సుహాస్ని వీరు బనగానపల్లె నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. తను తైలాభిషేక ఆరాధనకు కర్నూలులో జరుగుతున్నప్పటి నుంచి వారు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. దైవజనులు అయితే మాట్లాడి నువ్వు గర్భం ధరిస్తావని చెప్పారు. అదే విధంగా తను కన్సీవ్ అయింది. ఇప్పుడు తను 3వ నెల గర్భిణీగా ఉన్నానని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి 1 నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది విడాకులు ఇచ్చి 14 సంవత్సరాలు దూరం అయిపోయిన వారిని మళ్ళీ ఈ బిడ్డ కోరుకుంది. ఆ భర్తను మళ్ళీ భర్తగా ఇచ్చి వీళ్ళిద్దరిని కలిపి ఈ బుడ్డిని ఇచ్చాడు అనమాట. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం.
సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.